మాజీ సీఎం జగన్ తన పంథాను మార్చుకోలేదు. ప్రజలను హింసించి వేధించి గంజాయి అమ్మేవారిని పరామర్శించడం కోసం తెనాలి వెళ్లారు. అధికారంలో ఉండగా నేరస్తులకు సపోర్ట్ చేసిన జగన్ అధికారం పోయిన తర్వాత మళ్లీ నేరస్తులకే కొమ్ము కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్ వింత పోకడలతో ముందుకు వెళ్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా క్రిమినల్స్ ని పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో క్రిమినల్స్ కు సపోర్ట్ చేసిన జగన్ అధికారం పోయిన తర్వాత కూడా నేరస్తులే తనకు అన్నా తమ్ముళ్లుగా భావిస్తున్నారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించడంతో జగన్దే క్రిమినల్ బ్రెయిన్ అని మరోసారి తేలిపోయింది. గుంటూరు జిల్లా తెనాలి ఐతనగర్కు చెందిన సముద్రాల పవన్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్కు జాన్ విక్టర్, నవీన్, రాకేష్ అనుచరులుగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గంజాయి మత్తులో తెనాలిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవిపై దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు జాన్ విక్టర్, నవీన్, రాకేష్ ను అదుపులోకి తీసుకుని ఐతనగర్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసుల ట్రీట్మెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ అధినేత జగన్ రాజకీయం చేయడానికి పూనుకున్నారు. కుల సంఘాల ముసుగులో వైసీపీ బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. రౌడీలకు వత్తాసు పలుకుతున్నామనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి తెనాలి ఐతానగర్కు వెళ్లి గంజాయితో పాటు 9 కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. పైగా కూటమి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు. రౌడీ షీటర్లను పరామర్శించడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎర్రబడి వద్ద నల్ల బెలూన్తో నిరసన తెలిపారు. జగన్ గో బ్యాక్ అంటూ MRPS తో పాటు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పోలీసులు అదుపు చేయాలని ప్రయత్నించినప్పటికీ దళిత సంఘాల నేతలు జగన్ కాన్వాయ్ను అడ్డగించే ప్రయత్నం చేశాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రావడంతో ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్ను జగన్ పరామర్శించడంపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. చేబ్రోల్ జాన్ విక్టర్ పై 9 కేసులు, నవీన్ అలియాస్ కిల్లర్ పై 11 కేసులు, దోమ రాకేష్ పై 8 కేసులు ఉన్నాయని తెలిపారు. గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించడం ఏంటని దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాళ్ళని పరామర్శించకూడదు. ఆయన కూడా తప్పుబట్టి అంచివేయాల్సిన వాళ్ళని ఆయన ఎందుకు ఈ విధంగా పరామర్శించి వాళ్ళని హీరోలను చేస్తున్నాడు? వాళ్ళ చేతులకి మళ్ళీ అంటే రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చి రాగానే వాళ్ళకి డబ్బు ఉండదండి, గంజాయి తాగుతారు, ఎక్కడో దారి దోపిడీ చేస్తారు. ఆ డబ్బులతోనే వాళ్ళు బతుకుతారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ₹1 కోటి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతమందిని చంపుతారు? అంటే అలాంటి ప్రోత్సాహం ఇస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ పై కానిస్టేబుల్ చిరంజీవి భార్య విమర్శలు గుప్పించింది. రౌడీ షీటర్ల దాడికి గురైన తన భర్తను జగన్ ఎందుకు పరామర్శించలేదని కళ్యాణి ప్రశ్నించింది. తన భర్త విధుల్లో ఉండగా దొంగలను పట్టుకున్నారని, అది మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వాపోయింది. రౌడీ షీటర్లను పరామర్శించారంటే దాడులను సమర్థిస్తున్నారా అని నిలదీశారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు జగన్మోహన్ రెడ్డి, రౌడీ షీటర్లు జాన్ విక్టర్, నవీన్, రాకేష్ కారణమని కళ్యాణి హెచ్చరించారు. మీరు దళితులు అని కేవలం ఇప్పుడు కులాలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను సార్. నేను దళితులు అంటున్నాను, నేను దళితురాలని, నేను దళిత సంఘాన్ని, నేను దళితురాలకి బిడ్డను కాబట్టి అందులో నేను ఆడపిల్లని. నాకు మీరు సపోర్ట్ చేయకపోవడం చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు నా భర్తకి నిజంగా ఆ సమయంలో ఏదో అయ్యిద్ది, అప్పుడు వచ్చేవారా నా కోసం, అప్పుడు పలకరించేవారా నన్ను. ఇప్పుడు వాళ్ళు నిజమైన రౌడీ షీటర్లు, అది నేర చరిత్ర వాళ్ళకి ఉంది. ఇప్పుడే గతంలో కూడా వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు నా భర్తపై ఇట్లా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మీరు నిలబడడం ఎంతవరకు ధర్మం సార్, ఎంతవరకు న్యాయం? ప్రజలను వేధించి ఇబ్బందులు పాలు చేస్తున్న రౌడీ షీటర్లకు జగన్ వత్తాసుగా రాజకీయ లబ్ధిని వెతుక్కోవడం ఏంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ పార్టీ అంటే నేరగాళ్లు, గంజాయి స్మగ్లర్లు, రౌడీ షీటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలోనే చేబ్రోలు జాన్ విక్టర్, రాకేష్ పై పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారని, ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు పరామర్శల పేరుతో రాజకీయం చేయడం తగదని ప్రజలు మండిపడుతున్నారు.